నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. హైదరాబాద్లోని నందీనగర్లోని కేసీఆర్ నివాసంలో 4 గంటలకు పైగా కేసీఆర్ను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఏసీపీ స్థాయి అధికారులతో కూడిన 6 సభ్యుల సిట్ బృందం విచారణలో పాల్గొన్నారు. కేవలం ప్రశ్నలు అడగడమే కాకుండా ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఇతర నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లను కేసీఆర్ ముందు ఉంచి వివరణ కోరినట్లు తెలిసింది. కేసీఆర్ స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేశారు. విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ ఇంటి బయటకు వచ్చి పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణకు ముందు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో భావోద్వేగానికి లోనయ్యారు. నందీనగర్ నివాసం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోశానని, ఉద్యమ రచన చేసిన ఈ ఇంటి గదిలోనే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన కోసం ఇదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదే గదిలో ఎంతో మందితో చర్చలు జరిపానని, ఈ గదిలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యూహరచన చేశామని ఆనాటి సంగతులను నెమరు వేసుకున్నారు. మరోవైపు కేసీఆర్ సీట్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే విచారణకు తెరలేపిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. నిరసనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు రోడ్లపైకొచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు పలువురు బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకొని అరెస్టు చేశారు. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వచ్చారు బీఆర్ఎస్ శ్రేణులు. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ సిట్ ఏర్పాటు చేశారని, దానిలో భాగంగానే ట్యాపింగ్లో ప్రమేయం ఉన్న వారికి సిట్ నోటీసులు ఇచ్చి విచారణ చేస్తుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రమేయం లేనిదే ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ఆయన ఆరోపించారు. అది బీఆర్ఎస్ పార్టీ కాదని, బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితి పార్టీ అని విమర్శించారు. 10 ఏళ్లు యథేచ్ఛగా ఫోన్ ట్యాపింగ్ చేసిన వారు దానిపై ప్రభుత్వం విచారణ జరుపుతుంటే కక్ష సాధింపు అని రాద్ధాంతం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా సిట్ను ఏర్పాటు చేసి దాంట్లో ప్రమేయం ఉన్నటువంటి నేతలందరినీ కూడా పిలిచి విచారించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా చాలామంది కాంగ్రెస్ నాయకులు ఉన్నట్టు మేము కూడా విచారణకు హాజరైనాము. ఆ క్రమంలో కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, సంతోష్రావు గారికి నిన్న మొన్న కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినారు. ఇది జనరల్గా జరిగే ప్రక్రియ. సీదా సాదాగా వచ్చి సిట్టు ముందు విచారణ, లేక మీకు వయసు పడింది కాబట్టి మీ ఇంటికి వచ్చి విచారణ చేస్తే మీరు
ఇవ్వాల్సిన సమాచారం ఇస్తే సరిపోతుంది. అది చేయకుండా దీన్నేదో రాద్ధాంతం చేసే మార్గంలో నేనేదో చాలా నీతిమంతున్నని, నేను అసలు ఎక్కడా తప్పు చేయలేదని, అన్యాయంగా నా మీద రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారని రకరకాలుగా దీన్ని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు. మీరు చేసింది అత్యంత హేయమైనటువంటి క్రైమ్. ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత ఘోరమైనటువంటి నేరం. స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి చట్టం ప్రకారం చూసినా, ప్రజాస్వామ్యంగా మన రాజ్యాంగం ఏర్పడిన చట్టం ప్రకారం చూసినా టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తా ఉందంటే, ఫోన్ ట్యాపింగ్ విపత్కరమైన పరిస్థితుల్లో టెర్రరిస్టుల మీద కానీ ఉగ్రవాదం మీద కానీ దేశ భద్రతకు విఘాతం కలిగించిన వ్యక్తులమైన కానీ తప్ప ఇంకెవ్వరి మీద చేయడానికి లేదు. మీరు మీ హయాంలో యథేచ్ఛగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడినారు. వీళ్ళ దాన్ని అధికారులను నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలు ఒప్పరు కాక ఒప్పరు. మీ ప్రమేయం లేనిది, మీ ఆజ్ఞ, మీ ఆదేశం లేనిది ఆనాడు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. జరిగింది ఎవరి మీద? సరే, రాజకీయాల్లో ఉన్న మేము ప్రతిపక్షంలో ఉన్నాం, రేవంత్ రెడ్డి గారి మీద, మా మీద, మా సీనియర్ నాయకుల మీద చేసినారంటే మీ అవసరాల కొరకు చేసినారు. కానీ అన్యం పుణ్యం తెలియని పారిశ్రామికవేత్తలు వారి ఫోన్ ట్యాపింగ్ ద్వారా వారి లొసుగులు తెలుసుకొని వారిని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి. ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇది భారతీయ రాష్ట్ర సమితి కాదు, బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితి. కేసీఆర్కు నిబద్ధత, నిజాయితీ ఉంటే కడిగిన ముత్యంలా బయటకు రావాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న విషయం కాదని, మర్డర్ కంటే పెద్ద నేరమని అన్నారు. ఇది నేరుగా ప్రజాస్వామ్యంపై, ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛపై జరిగిన ఘోరమైన దాడి అని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే అయితే మున్సిపల్ ఎన్నికల తర్వాత విచారణ జరిపే వాళ్లమని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మీరొక్కరే వచ్చారా? గతంలో ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు ఈ సీట్కి పిలిస్తే రాలేదా? ఒకవేళ నిజంగా కూడా చాలా సందర్భాలు మనం కేసీఆర్ గారు మాట్లాడేటప్పుడు వింటాం, మేము శుద్ధ పూసాసలు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాం. అదే మాట మీరొక్కరే వచ్చి మాకు పిలిచారు, కడిగిన ముత్యంలాగా బయటికి వెళ్ళిపోతే అయిపోయింది కదా. అది పక్కకు పెట్టేసేసి ఇది ప్రభుత్వం ప్రతిపక్షం మీద తీసుకుంటున్నటువంటి కఠిన చర్య దేనికి? ఇది రొటీన్గా జరిగే ఒక ప్రక్రియ. సిట్ ఆఫీస్లో ఉన్నటువంటి సంస్థ చేసినప్పుడు వెలువడిన పేర్లు ఇంకెవరెవరి పేర్లు ఉన్నాయో ఈరోజు మిమ్మల్ని పిలిచారు, ఎవరు పిలుస్తారో తెలియదు. ప్రభుత్వం ఒకటే ఆలోచన చేస్తూ ఉంది, ఏం జరిగింది, ఎందుకు జరిగింది ఫోన్ ట్యాపింగ్. దీని ద్వారా వందల వేల కోట్ల రూపాయలు వెనకేసుకొని ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇంకా ఏమేమి బయటకు వస్తాయో తెలియని పరిస్థితుల్లో మేము చెప్పడం కాదు, లేకుంటే మేము ఏదో రాపించడం కాదు, ఆయన మీద పెద్ద ఆయన మీద మాట్లాడడం కాదు, సొంతంగా కన్న కూతురే సొంత రక్తమే అంటుంది కదా, మరి సొంత నా భర్తది నీ అల్లుని అడుగు చూడకుండా ఫోన్ ట్యాపింగ్ చేసిందని అదేదో ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకోవడం, దీనికి మన రాష్ట్రం అంతా బంధులు నిరసనలు చేయడం. దేనికి బంధు? కేసీఆర్ గారి మీద ఏమైనా అభాండాలు వేశారా? ప్రభుత్వం ఏమైనా కక్ష సాధింపు చర్య చేసిందా? అదేం లేదే. ఇంతకుముందు పట్టుబడి ఆయన ఎందుకు అమెరికాకు పారిపోయాడో, ఆయన పిలిపించిన తర్వాత ఆయన ఏం చెప్పాడో, ఎవరెవరి పేరు చెప్పాడో, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధి వచ్చిన తర్వాత ఇవన్నీ డిస్కులన్నీ కూడా అడవులలో దొరికినాయి, మూసి నదిలో దొరికినాయి. మరి డిసెంబర్ 4 రోజు ఎందుకు సీసీ కెమెరాలు బంద్ అయినాయి? ఏం జరిగింది? ఈ ఉదంతమంతా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి సోదరులారా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పూర్తి సమాచారాన్ని ప్రజల ముందులో ఉంచేందుకే కానీ ఈ కార్యక్రమం రొటీన్గా జరుగుతున్న కార్యక్రమం ఇది. దీంట్లో ఎవ్వరు కూడా ఇన్వాల్వ్మెంట్ కానీ, అస్తమాన ముఖ్యమంత్రి గారి మీద కానీ, మంత్రుల మీద కానీ, ప్రభుత్వం మీద కానీ మాట్లాడి చేసిన తప్పంతా చేసి ఎక్కడైనా విన్నామా? అది ప్రైవసీ. ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది మర్డర్ కంటే, ఇంకా వేరే కార్యక్రమాల కంటే ఘోరమైనటువంటి పని. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సిన ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. కేసీఆర్ సిట్ విచారణపై రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం లేదన్నారు. తప్పు జరిగినప్పుడు ఏ స్థాయి వ్యక్తులనైనా పోలీసులు విచారణ చేస్తారని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఎవరూ అతీతులు కాదని అన్నారు. తప్పు చేసినప్పుడు శిక్షలు తప్పవని స్పష్టం చేశారు.
మళ్ళీ ఇప్పుడు తగుదునాం అంటూ ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్ పేరు మీద ఏదో సానుభూతి చర్యలు తీసుకునే విధంగా చేస్తా ఉన్నారు. మీరు చేసింది సరైనదా అని అడుగుతాను ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన. అభ్యర్థి పోటీలో ఉంటూ మిగతా వాళ్ళంతా 3వ తారీఖు విడ్రాస్ లోపల తప్పకుండా విడ్రా చేసుకోవాలని పార్టీ ఆదేశిస్తూ ఉంది, సూచిస్తుందని మనం చెప్తాను. పార్టీ గెలుపు చాలా ప్రాధాన్యత అవసరం ఇవ్వాలి. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్త గల్లా ఎగరేసుకొని ప్రజల దగ్గరికి పోయేటువంటి ఒక వాతావరణం ఈరోజు ఉంది. అందుకు పోటీ ఎక్కువ ఉండొచ్చు. కారణం ఇవాళ 10 సంవత్సరాలుగా డబల్ బెడ్రూమ్ కడతా అన్న ప్రభుత్వం కట్టకపోతే మనం పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వకపోతే మనం ఇలా అర్హత ఆధారంగా ఎంతమంది అప్లై చేసుకుంటే ఎప్పుడు అప్లై చేసుకుంటే అప్పుడు రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. వాళ్ళకు తినడానికి యోగ్యత లేని దొడ్డు బియ్యం ఇస్తే ఇలా తినడానికి యోగ్యమైన దేశంలో 29 రాష్ట్రాల్లో ఏకైక తెలంగాణ రాష్ట్రం సన్న బియ్యం ఇస్తూ ఉంది. 36 కాంగ్రెస్ గెలిచే విధంగా కార్యాచరణ మరి తీసుకునే ప్రయత్నం చేయండి ఐక్యంగా. కొంతమందికి రాని వాళ్లకు పార్టీ పక్షాన హామీ ఇస్తూ ఉన్నాం. తప్పకుండా పార్టీ పరంగా నామినేటెడ్ పదవులు లేదా ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఆ విధంగా సమన్వయం చేసుకొని మరి ముందుకు కొనసాగాల్సిందిగా నేను యావత్ కార్యకర్తలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేసీఆర్ సిట్ విచారణను వ్యతిరేకిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్లోని బీఆర్ఎస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. కేసీఆర్పై కక్ష సాధింపులు కొనసాగితే రానున్న రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే సునీత హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేసీఆర్ గారికి గౌరవప్రదంగా వెళ్లి నోటీసులు ఇచ్చి రమ్మని చెప్తే ప్రభుత్వం విలువ ఉంటుండే. కానీ ఈ రోజు కేసీఆర్ గారు ఎర్రవల్లిలో ఉన్నారని తెలిసి మరి వారు ఇచ్చినటువంటి సీట్ నోటీసులపై స్పందించి ఈ రోజు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నేను ఇంకొక రోజు వస్తా, మీకు సహకరిస్తా అని చెప్పిన పెద్ద మనిషిని పట్టుకొని ఈ రోజు ఎవ్వరు లేనటువంటి సమయంలో రాత్రికి రాత్రి వెళ్లి మరి నందినగర్కి సంబంధించినటువంటి ఇంటి గేటుకు నోటీసులు అందించవలసినవంటే నువ్వు ఎంత నీచానికి దిగబడుతున్నావో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ వ్యతిరేకి ఆ రోజు గన్ను పట్టుకొని తెలంగాణ బాటలపైకి వెళ్లినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు మన రాష్ట్రంలో ఉండడం వల్లనే కేసీఆర్ గారి మీద పగ తీర్చుకోవాలన్న ఆలోచనతో రాజకీయంగా ఇంకా ప్రజల్లోనే ఉంటున్నారు కాబట్టి దాన్ని మట్టుమాయం చేయాలనే ఒక ఆలోచనతో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా చెప్పడం ఒకటే, కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా వేస్తాను. అందుకనే ఈ విధంగా మానసిక క్షోభకు గురి చేసే విధంగా ఈ రోజు సిట్ నోటీసులు ఇవ్వడం హేయమైనటువంటి చర్య. విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేత జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లదాడి చేశారు. జోగి రమేష్ నివాసానికి నిప్పు పెట్టారు. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దాడి సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరు. మంత్రి లోకేష్పై జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఏ విధంగా పెట్రోల్ బాంబులేసింది, ఇటువంటి పోలీసులు కళ్ళు అప్పగించి వస్తా ఉన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు. నేను కారులో కూడా చెప్పా ఈ విధంగా కుట్ర జరుగుతా ఉందంట అని, అధికారులు కూడా ఫోన్లో చెప్పా. అయినా సరే పోలీసులు ఏమాత్రం కూడా వాళ్ళ లోకేష్ చెప్పిన ఒకసారి చూడండి పోలీసులు ఏ విధంగా ప్రేక్షక పాత్ర చేస్తారు. ఒక్కసారి చూడండి, ఇంతమంది ప్రేక్షక పాత్ర, ఇంత దుర్మార్గంగా ఏం మాట్లాడావు? నిన్న కల్తీ లడ్డూ గురించి సిబిఐ ఇచ్చిన రిపోర్టు గురించి మాట్లాడావు. దానికి పేటరేగిపోతా ఉన్నారు. నిన్న మాట్లాడిన నేను ఏం చెప్పా, తెలుగుదేశం పార్టీయే కల్తీ అని చెప్పిన వాస్తవే కదా. చంద్రబాబు నాయుడు గారి పార్టీ అది, ఎన్టీ రామారావు గారి పార్టీని లాక్కున్నాడు అని మాట్లాడాం. లోకేష్ ఒళ్ళు తగ్గింది, కొవ్వు తగ్గింది, కానీ బుర్ర పోయింది, పోయి తప్పే ఉంది. ఇవన్నీ కూడా వాస్తవాలే కదా. ఇటువంటి రాజకీయాల్లో మేమేదో చెయ్యకూడని తప్పు చేసినట్టు అనకూడని మాట మా నాయకుడిని మీరు అంబనాభూతులు తిట్టలేదా? ఘోరంగా మాట్లాడలేదా? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ఆమె మాజీ మంత్రి పి చిదంబరం రికార్డును అధిగమించారు. మొత్తం 10 బడ్జెట్లతో
మొరార్జీ దేశాయ్ మొదట స్థానంలో ఉండగా నిర్మలా సీతారామన్ రెండో స్థానంలో నిలిచారు. Proposed to increase custom duty on gold and other precious metals from 10% to 12.5%. It is also proposed to increase custom duty. Prime Minister Modi received a massive mandate to form the government again with renewed vigor under his leadership. We commit ourselves to serve the people of India with all humility and dedication. People of India have unequivocally given their Janadesh ourselves a target of establishing 750 Eklavya model residential schools in our tribal areas. I propose to increase the unit cost of each such school from 20 crores, which is what it is now, to 38 crores, and for hilly and difficult areas to 48 crores, and given back to the banks. That's happened under Prime Minister Modi. Never before NPAs were left by the dozen and tons during UPA rule. Money was never obtained back from these defaulters to go back to the banks. Banks help even today. Adir ji, wait a minute. Bitter truth, you will have to hear it. Commemorating Azadi Ka Amrit Mahotsav, a one-time new small savings scheme, Mahila Samman Savings Patra or Savings Certificate, Mahila Samman Savings Certificate will be made available for a 2-year period up to March 2025. Revised estimates of 2023-24. The revised estimate of the total receipts other than borrowings is 27.56 lakh crores of rupees, of which the tax receipts are 23.24 lakh crore rupees. The revised estimate of total expenditure is 44.90 lakh crore rupees. The revenue receipts of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. On the sacred occasion of Magh Purnima and the birth anniversary of Guru Ravidas, I present the budget for the year 2026-2027. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వృద్ధి దిశగా నడిపించే లక్ష్యంతో రూపొందించిన 2026-27 కేంద్ర బడ్జెట్ మౌలిక సదుపాయాల కల్పన, రక్షణ రంగానికి పెద్దపీట వేసింది. మొత్తం 53.47 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పన, దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు కేటాయింపుల ద్వారా తెలుస్తోంది. New Income Tax Act. In July 2024, I announced a comprehensive review of the Income Tax Act 1961. This was completed in a record time, and the Income Tax Act 2025 will come into effect from 1st April 2026. The simplified income tax rules and forms will be notified shortly, giving adequate time to taxpayers to acquaint themselves with its requirements. The forms have been redesigned such that ordinary citizens can comply without difficulty. 1.0 expanded India's semiconductor sector capabilities. Building on this, we will launch ISM 2.0 to produce equipment and materials, design full-stack Indian IP, and fortify supply chains. We will also focus on industry-led research and training centers to develop technology and skilled workforce. The Electronics Components Manufacturing Scheme, launched in April 2025 with an outlay of 22,919 crores, already has investment commitments at double the targets. Labor-intensive textile sector. I propose an integrated program. The National Fiber Scheme for self-reliance in natural fibers, such as silk, wool and jute, man-made fibers and new age fibers. The Textile Expansion and Employment Scheme
to modernize traditional clusters with capital support for machinery, technology upgradation, and common testing and certification centers. The National Handloom and Handicraft Program to integrate and strengthen existing schemes and ensure targeted support for weavers and artisans. We shall now focus on Tier 2, Tier 3 cities and even temple towns which need modern infrastructure and basic amenities. This budget aims to further amplify the potential of cities to deliver the economic power of agglomerations by mapping city economic regions based on their specific growth drivers. An allocation of 5,000 crore per CER over 5 years is proposed for implementing their plans through a challenge mode with a reform cum result based financing mechanism. This is the result of conscious choices we have made, even in times heightened uncertainty and disruption. Our government, led by Honorable Prime Minister Modi, has decisively and consistently chosen action over ambivalence, reform over rhetoric, and people over populism. I propose to accelerate recycling of significant real estate assets of the CPSEs through the setting up of dedicated rights. To promote environmentally sustainable movement of cargo, I propose to establish new dedicated freight corridors connecting Dankuni in the east to Surat in the west. Operationalize 20 new national waterways over the next 5 years, establishing 5 regional medical hubs in partnership with the private sector. These hubs will serve as integrated healthcare complexes that combine medical, educational, and research facilities. They will have Ayush centers, medical value tourism facilitation centers, and infrastructure for diagnostics, post-care, and rehabilitation. These hubs will provide diverse opportunities, job opportunities for health professionals, fisheries. We will undertake initiatives for integrated development of 500 reservoirs and Amrit Sarovars, strengthen the fisheries value chain in coastal areas, and enable market linkages involving startups and women-led groups together with fish farmer producer organizations. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుల కోసం కేంద్రం నుండి భారీగా నిధులు అందుతాయని ఆశించామన్నారు. మూసీ పునరుజ్జీవం కోసం కేంద్ర సాయం కోరినప్పటికీ బడ్జెట్లో దాని ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రపంచానికే ఫార్మా హబ్గా ఉన్నప్పటికీ బడ్జెట్లో దాని ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 45,48,000 కోట్ల బడ్జెట్. సో ఇంత పెద్ద భారీ బడ్జెట్లో చాలా పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఇందులో ఉంటాయని అంతా ఆశించాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ, లేకపోతే ఈ రాష్ట్ర నా సహచర మంత్రివర్గ సభ్యులు కానీ, మేమందరం అనేక సార్లు గౌరవ ప్రధానమంత్రి గారిని, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రుల్ని కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం అనేక విజ్ఞప్తుల్ని రాతపూర్వకంగా ఇవ్వటం, మాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులను కూడా బృందాలుగా తీసుకొని వెళ్ళి కలిసిన విషయం మనందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున ఆశించాం. మూసీ రిజర్వేషన్ సంబంధించిన దానిపైన కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర ఈ నగర చుట్టూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, రీజనల్ రింగ్ రోడ్డు గురించి కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి అంశాలు కానీ వాటిలో పొందుపరుస్తారేమని ఆశించాం, ఇంక్లూడింగ్ మెట్రో రైలు సంబంధించి కూడా. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇవేవి ఇవ్వకపోగా ఈ బడ్జెట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు ప్రకటించారు. చాలా సంతోషం. 2047 వికసిత్ భారత్ దిశగా కేంద్ర ప్రభుత్వం బ్యాలెన్స్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని సీఎం నారా చంద్రబాబు అన్నారు.
కేంద్ర బడ్జెట్తో ఏపీకి కొత్త అవకాశాలు వస్తాయని వివరించారు. ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్ అని పేర్కొన్నారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ను రూపొందించారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నామని చెప్పుకొచ్చారు. కుప్పంలో సీఎం పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏదైతే భారత ప్రజలందరూ కూడా ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మీద ఎన్నో యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు, దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఈరోజు బడ్జెట్ వచ్చింది. ఇటీవల ఒక హిస్టారిక్ FTA విత్ యూరోపియన్ యూనియన్ మనం చేసుకున్నాం. దాన్ని కూడా ఇప్పుడు మన బడ్జెట్ చూస్తే అది కూడా అచీవ్ చేసే పరిస్థితిలో, అదే మాదిరిగా భవిష్యత్తులో సెల్ఫ్ రిలయన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కన్సాలిడేషన్ జరిగే దిశగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అదే మాదిరిగా ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ట్రెంగ్తన్ చేస్తుంది. MSMEలు ప్రమోట్ చేయడంలో, స్ట్రెంగ్తన్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించే పరిస్థితి వస్తుంది. ప్రత్యేకంగా మీరు ఒకసారి చూస్తే ఉమెన్, ఫార్మర్ అండ్ యూత్ ఈ ముగ్గురికి కూడా టాప్ ప్రియారిటీ ఇవ్వడం, అదే మాదిరిగా వారి యొక్క ఎంపవర్మెంట్ కోసం దోహదం చేసి పెట్టారు. అల్టిమేట్గా ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో తొందరలోనే మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతాం. ఆ తర్వాత 2047 వికసిత్ భారత్, ఒక డెవలప్డ్ ఎకానమీగా తయారు చేయడానికి ఇది పూర్తిగా ఉపయోగపడుతుంది. ఈరోజు దీనికి ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చాలా ఎక్సర్సైజ్ చేసి బ్యాలెన్స్డ్గా పెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ని అభినందిస్తున్నా. ఈ రెండు కూడా దేశానికి ఒక డైరెక్షన్, అదే మరి ఒక వెలాసిటీ ఇచ్చే విధంగా దిశ అండ్ గతి టు ఎండ్ ఓవర్ ఆఫ్ అవర్ గ్రేట్ నేషన్కి ఇది ఉపయోగపడే విధంగా రెండు తీసుకొచ్చారు. దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV.